மணிவண்ணா மார்க்கடை நீராடுவார் மேலையார் சேவனகள் வேண்டுவன கேட்டியல் ஞானத்தை எல்லாம் தருங்க முரல்வன ஆளந்த வண்ணத்து முன் பாஞ்சு சிந்தியமே தோல்வன் செங்கங்கள் பொய்ப்பாடை எனவே சால பரம்பரையே பல்லாண்டு செப்பாரே மூல விளக்கே கொடியே విధానమే ఆది నిలయాయ్ అరుడేలో రెప్పావాయ్ అనేది ఈ యొక్క ఆశ్రమము పరమాత్మ యొక్క సౌలభ్యత పరతత్వం గురించి తెలియజేసేటువంటి విశేష ఆశ్రమము ఈ 26వ తరువాత భగవానుడే ఉపాయము భగవానుడే ఉపేయము అని నమ్మినటువంటి గోపికలు ప్రపన్నులు కదా. ప్రపన్నులు అంటే ప్రపన్నులు అనగా భగవంతుడికి ప్రపత్తి చేసిన వారు. మరి ప్రపత్తి అంటే ఏంటి? ప్రపత్తి అంటే శరణాగతి అన్నమాట. శరణాగతి చేసిన వారు. మరి శరణాగతి చేసిన వారికి ఈ స్నానవతం అవసరమా అని అనేక క్వశ్చన్ వేసుకుంటే కనుక మనం స్నానవతం ఆచరించవచ్చా అనే సందేహం మనకు కలుగుతుంది. సందేహం మనకి కూడా రావు. ప్రపత్తి అనగా సర్వ కర్మలను త్యాగము చేసి భగవంతుడిపైన సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండడమే కదా. కానీ అసలైన ప్రపన్నుడి భావన ఈ విధంగా ఉంటుంది. మనకి భగవద్గీతలో 5వ అధ్యాయంలో 2వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా సన్యాస కర్మ యోగస్థని శ్రేయస్స కరావు శ్రేయోస్సు కర్మ సన్యాస సా కర్మలో విశిష్యతే అనేటువంటి శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని కర్మ సన్యాసము అంటే మనం పనులన్నీ కూడా వదిలేయడం. కర్మ సన్యాసం అంటే అన్ని పనులు వదిలిపెట్టేయడం. కర్మయోగం అంటే అన్ని పనులు కూడా భక్తితో చేయడం. కర్మ సన్యాసము అంటే పనులన్నీ కూడా మనం వదిలిపెట్టడం అన్నమాట. కర్మ సన్యాసం అంటే మనం అన్ని పనులు వదిలిపెట్టేసారు. అంటే అన్ని పనులు వదిలేసి సన్యాసులు ఏం చేస్తారు? అన్ని వదిలేసి దగ్గర కూర్చొని వాళ్ళ సంసారంతో ఏమవుతుందో చెప్పి కూర్చొని గర్భం చేసుకుంటూ కూర్చుంటారు. కానీ కర్మయోగం అంటారు. కర్మయోగం అంటే అన్ని పనులు చేస్తూ ఎలా చేయాలి అంటే భక్తితో భగవంతుడే నాతో చేయిస్తున్నాడు అనే భావనతో మీ సంసార జీవితంలో ఉన్న అన్ని పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడాన్ని కర్మయోగం అని అంటారు. ఇవి రెండు కూడా సర్వోన్నతమైన లక్ష్యం వైపు దారిస్తాయి. రెండు మంచివే. కానీ ఈ రెండింటిలో కర్మయోగం అనేది కర్మ సన్యాసం కంటే కూడా శ్రేష్టమైనది. ఎక్కడో అన్నింటినీ వదిలిపెట్టేసి ఎక్కడో కూర్చుని జపం చేసుకుని సన్యాసి వలె బతకడం కంటే కూడా సంసార జీవితంలో ఉండి అన్ని కార్యక్రమాలు భగవంతుడే నాతో చేయిస్తున్నాడు అనే భావనతో చేస్తూ ఉండటమే విశిష్టమైనది, ఇప్పుడు శ్రేష్టమైనది. సర్వకర్మలు చేయాలి, అంతా భగవానుడే చేయిస్తున్నాడు అనే భావన అనే మార్పు మనలో రావాలి. అంతేగాని కర్మని కూడా పూర్తిగా విడిచిపెట్టకూడదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు. గోపికలు పెద్దలు చెప్పిన ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ రోజు నుంచి స్నాన వ్రతం అంటే నీరాటం ప్రారంభమవుతుంది. మరి ఈ రోజు నుంచి స్నాన వ్రతం ప్రారంభమైతే మరి ఇప్పటిదాకా వాళ్ళు స్నానం చేయలేదా అని డౌట్ రావచ్చు కదా. స్నాన వ్రతం అంటే ఇక్కడ స్నానం అంటే లౌకికంగా మనం చేసే స్నానం కాదు. ఈ స్నానం భగవంతుని గుణగణములలో భగవంతుని అనుభవంలో అహంకారము మమకారం అనే పక్కాలు తొలగడమే అసలైనటువంటి ఆంతరంగిక స్నానం. ఈ స్నానం ఈ రోజు నుంచి మొదలవుతుంది అని చెప్పేసి అటువంటి స్నానానికి అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా మనం సమకూర్చాలి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడిని గోపికలంతా కూడా కోరుతున్నారు. ఈ రోజు నుంచి మేము మీ యొక్క గుణములలో మీ యొక్క భగవత అనుభవంలో మేము స్నానం చేయాలనుకుంటున్నాము. మన అహంకార మమకారాలను కూడా విడిచిపెట్టాలనుకుంటున్నాము. దానికి సంబంధించినటువంటి పరికరాలు నీవు మాకు చేకూర్చు అని అడుగుతున్నారు గోపికలు శ్రీకృష్ణ భగవాన్. మీరు కూడా చెప్పండి. మాలే మాలే మణిమಣ್ಣ మార్కడి நீராடுவான் மேலையார் సేవనగల్ వేండువన కేటియల్ అంటే ఓ ఆశ్రిత వ్యామోహమూర్తి ఇంద్రనీలమణిని పోలిన శరీరకాంతి స్వభావం గలవాడ పూర్వము మా పెద్దలు చేసినటువంటి ఈ మార్గశీర్ష స్నాన వ్రతం చేయుటకు
నీవు వింటే మేము చెప్పగలం, మాకు కొన్ని పరికరాలు కావాలయ్యా, ఆ పరికరాలు నువ్వు కనుక వింటాను అంటే మేము నిన్ను అడిగి మేము తీసుకుంటాము అని చెప్పగలమని శ్రీకృష్ణ భగవానుడిని గోపికలు అడుగుతున్నారు. ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன ஆலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே ஒருவன் சிங்கங்கள் ఒలిపాడై ఎనవే. అంటే ప్రపంచమంతయు ఉనికిపోతున్నట్లు శబ్దము చేయు పాలవలే తెల్లనైన నీ పాంచజన్య శంఖమును పోలిన శంఖం మాకు కావాలి. ఎందువల్ల అంటే పాంచజన్యం సహజంగా శ్రీకృష్ణుడి వద్దే ఉంటుంది. ఆ పాంచజన్యం ఉంటే శ్రీకృష్ణుడు కూడా ఉంటాడు కదా, ఇది గోపికల యొక్క ఆశ. ఆ శంఖం కోసమే శ్రీకృష్ణుడు కూడా మాతో ఉంటాడు కదా అని చెప్పేసి గోపికలందరూ కూడా అనుకుంటారు. సహజంగా పాంచజన్యం నుంచి వచ్చేటువంటి ఆ పాంచజన్యం పూరిస్తే అంటే ఊరితే వచ్చేటువంటి శబ్దము ఓంకారం అన్నమాట. ఓంకార శబ్దం వస్తుంది. ఓంకార శబ్దం వస్తే మనకి అంధకారం అంతా కూడా తొలగిపోతుంది. అలాగే శాల పెరుం వరై పల్లాండి చెప్పారే కోల విళకే కొడియే వితానమే. విశాలము చాలా పెద్ద వాద్యములు తప్పెట్లు కావాలి. ఈ తప్పెట్లు మోగించినప్పుడు నమః అనే శబ్దాన్ని సూచిస్తుంది అన్నమాట. మంగళగానము చేసేటువంటి భాగవతులు మంగళ దీపములు కావాలి. ఇక్కడ మంగళము అంటే లక్ష్మీ శ్రీరంగ హనుమతుల మంగళ దీపరేఖ అంటే లక్ష్మీదేవిని కూడా అడుగుతున్నారు. ఎందువల్ల అంటే లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు నివసిస్తావు కాబట్టి, అంటే నేరుగా అడగట్లేదు, ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. అలాగే ధ్వజము కావాలి. ధ్వజము అంటే జెండా అన్నమాట. ఆ జెండా పై ఉండేది ఎవరు? గరుత్మంతుడు ఉంటారు. గరుత్మంతుడి మీద ఎవరు ఉంటారు? శ్రీ మహావిష్ణువు ఉంటారు. అంటే మాకు జెండా కావాలి అని అడుగుతున్నారు. ధ్వజము కూడా అడుగుతున్నారు. గరుడు కూడా మాకు ప్రసాదించు. మేలుకట్లు అంటే చాందేయులు అంటే శేషుడు లాగా ఉండి భగవంతుడి మీద పైన మంచు కానీ ఎండ కానీ పడకుండా శేషుడిలాగా భగవంతుడి నీడలా పడతాయి అన్నమాట. అలాంటి శేషుడిని మాకు కావాలి అని అడుగుతున్నారు. అంటే చాంద్రియుడు సహజంగా పైన మంచు పడకుండా వారించును. అలాగే భగవత్ కైంకర్యానికి మాకు ఒక్కర బుద్ధి రాకుండా ఉండాలి. అందువల్ల మాకు అనంతుడిని ఆ శేషుడిని మాకు ఇవ్వు అని చెప్పి అడుగుతున్నారు. ఆది నిలయ అరుళేలో ఎంబావాయ్ ఓ వటపత్ర సాయి సర్వశక్తిమంతుడా ఇవన్నీ మాకు ప్రసాదించు అని చెప్పేసి గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే భగవంతుడి ఆయుధమైనటువంటి శంఖము, భగవంతుని అర్ధాంగి అయినటువంటి లక్ష్మి, భగవంతుడి వాహనం అయినటువంటి గరుడుని, భగవంతుడి శయ్య అయినటువంటి శయ్య అంటే ఆయన నిద్రపోయేటువంటి పరికరం అయినటువంటిది శేషుడు. శేషుడి మీద నిద్రపోతాడు కదా, శయనిస్తాడు కదా, అలాగే శయ్యని వీళ్ళందరూ కూడా తెలివిగా గోపికలు అడుగుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇవన్నీ ప్రసాదిస్తే ఎట్లాగో ఆయన మనతోనే ఉంటారు కదా అనే ఆలోచన ఈ దివ్యమైనటువంటి పాసురంలో ప్రసాదించారు గోపికలు. మనం నిన్నటి రోజునే మనం తెలుసుకున్నాము, మన ఆలయానికి వచ్చేది స్వామి నీవే కావాలి, ఇంకేమవుతుంది మాకు అని కోరుకోవడానికి మనం ఆలయానికి రావాలి అని మనం చెప్పుకున్నాము. భగవంతుడే మనవాడైతే అవన్నీ మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. భగవంతుడు ఇప్పుడు శ్రీమన్నారాయణుడు మనతో ఉన్నాడు అనుకోండి, లక్ష్మి వస్తుంది, మిగతా అన్ని పరివారాలు వస్తాయి, ధైర్యం వస్తుంది, అంగబలం అన్ని వస్తాయి, సంపద సూక్ష్మం అన్నీ వస్తాయి, అన్ని దోషాలు పోతాయి, సంతోషంగా ఉండొచ్చు. అంతేగాని మనం దేవాలయానికి వచ్చి ఒక లిస్ట్ చెప్పకూడదు. నాకు ఎన్ని కోట్లు కావాలి, అన్ని కోట్లు, మా అబ్బాయిని చూడు, మా అమ్మాయిని చూడు అని చెప్పక్కర్లేదు. భగవంతుడా నువ్వే నాతో ఉండు అంటే ఆయన అన్నీ చూసుకుంటాడు. ఆయన మనవాడైతే అన్ని కర్మలు కూడా తొలగి సంతోషంగా సుఖంగా ఈ యొక్క జన్మని సాధన చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా గోపికలందరూ కూడా ఏం చేస్తున్నారు, భగవంతునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులన్నీ కూడా మాకు వ్రతానికి కావాల్సిన సామాన్ల కింద, పరికరాల కింద అడిగి అవన్నీ మాకు ఇవ్వని అడుగుతారు. అంటే అవన్నీ ఆయన వీళ్ళకి ఇచ్చేస్తే ఆయన ఆటోమేటిక్గా ఆయన వీళ్ళ దగ్గర ఉంటారు అని చెప్పేసి వాళ్ళ ఆశ అన్నమాట. అది ఒక వ్రతం యొక్క విశిష్టత. భగవంతుడిని మాత్రమే కోరుకోవాలి, భగవంతుడి దగ్గర ఎలాంటి కోరికల జాబితాలు చెప్పకూడదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్య తులసి కాననోద్భవ
పాండ్యే పాండే విశ్వంబర విశ్వంబర బోధ బోధ వందే వందే శ్రీరంగనాయకి శ్రీరంగనాయకి. జై శ్రీ